ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరో వచ్చి పెత్తనం చేస్తామంటే ఊకుంటామా? ఏయ్ ఎవల్వయ్యా నువ్వు, మా ఇంట్లో నీకేం పని, చెల్నాడు బయటికి అని గెద్ముతాం. ఏదన్నా ఉంటే మనం చూసుకుంటాం గాని ఇంకోళ్ళకి సందేహం కదా. మరి గట్లనే ఎవరన్నా వచ్చినా చుట్టుముట్టోళ్ళు కూడా ఊకోరు. గాలింట్లోకి నువ్వు జొరుడేంది అని అపరోధికు జోపిడ్చి పెడతారు. మరి గిదేంది? మళ్ళీ యుద్ధం బుట్టేటట్టే ఉందుల్లా. ఇరాన్ దేశం మీద అటాక్ చేస్తానికి తయారైతాంది. మరి అమెరికా యుద్ధ విమానాలు రెడీ చేసి పెట్టిందట సందు చూసుకొని ఉరికేతానికి. మరి వాళ్ళు ఊకుంటారా? మా దేశంలో ఒక్క బాంబు వేసినా మీ సంగతి చూస్తాం, మీ విమానాలాగే జాగలను లేపేస్తాం, అవసరమైతే మీ దోస్తు ఇజ్రాయెల్ కూడా ఇడిచిపెట్టమని గట్టి వార్నింగ్ ఇచ్చింది ఇరాను. అయితే ఈ దేశంలో కొన్ని రోజుల కంచి లొల్లులైతున్నాయి, ఏలుబడి మంచిగా లేదని ఆర్మీ తుపాకులు సూటి పెడితే 100 మంది ప్రాణాలు పోయినాయి. ఇదే మోక అనుకొని ఇరాన్ పని పట్టాలని అమెరికా ఉరుకులాడుతుందన్నట్టు. మరి ఏమైతుందో గాని మొన్ననే రపా బాంబులేసి వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకపోయి అమెరికా జైల్లో పెడితే అదో రచ్చ కాబట్టే మీ పని కూడా అవుతుందని కొలంబియా ఇంకో 2-3 దేశాలకు ధమ్కీలు ఇచ్చిండ్రు ట్రంప్ గారు. ఇక గ్రీన్లాండ్ దేశాన్ని అమ్ముకుంటానికి ప్లాన్లు వేస్తుంటే అదో లొల్లైతాంది. పబ్లిక్ కు ఎంత పైకమైనా వంచి వాళ్ళ దిక్కు మలుపుకోవాలని చూస్తున్నారు. అమెరికా తెరువు ఎవ్వరు రాకుండా అట్కేలట్టే మర్రగొట్టాలంటే గ్రీన్లాండ్ కావాలంట. అయితే ఇది డెన్మార్క్ దేశం కింద ఉంది. చెల్ అట్లెట్లుంటది, ఇచ్చే ముచ్చట్నే లేదని వీళ్ళు అంటున్నా ట్రంప్ సార్ అయితే తగ్గుతలేడుల్లా. అమెరికా ఫస్ట్ సంధింతే ఈ నడుమ జరంత నిమ్మలంగా ఉన్నట్టు అనిపించింది. అయితే ఏమంట ఈసారి రెండో పారి ఏలుబడిలకు వచ్చిండో నచ్చని ఏ దేశాన్ని ఇడుస్తలేడు. అయినా ఏదన్నా ఉంటే ఎవరి దేశంలో వాళ్ళు చూసుకుంటారు, అంతేగాని నడుమిట్ల కురుకొచ్చి ఇళ్ళ పెత్తనం ఏంది అంటారా? పైసా బగ్గుంది, ఆయుధాలు షానున్నాయి, ఇవి చూపించి దునియా మీద పెత్తనం చేస్తుండ్రన్నట్టు. నోబుల్ శాంతి బహుమతి కల్వరిచ్చే ట్రంప్ గారు కొత్త యుద్ధాలు పుట్టించుడే గమ్మతుందబ్బా.